ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికలు రాగానే భాజపాకు పాకిస్తాన్ హిందూ ముస్లిం పంచాయతీ పెడతారని ధ్వజమెత్తారు. రామమందిర నిర్మాణం అంశం గుర్తొస్తుందని విరుచుకుపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్తో దేశానికి దశాదిశ చూపుతానని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి గోడం నగేష్ తరపున ప్రచారంలో భాగంగా నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భాజపా విధి విధానాలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. భాజపాది చిల్లర మల్లర రాజకీయమంటూ ఘాటు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పౌరుడి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు ఇస్తానని మోదీ ఎన్నికల ముందు ప్రకటించి 15 రూపాయలు కూడా వేయలేదని ఆగ్రహించారు. ఎన్నికలు రాగానే పాకిస్తాన్ హిందూ ముస్లింలంటూ పంచాయతీ పెట్టి ఓట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎలక్షన్ రాగానే పాకిస్తాను హిందువులు ముస్లింలు ఓ లంగ పంచాయతీ పెట్టాలి, ఓట్లు దండుకోవాలి, అవతల పడాలి. ఎలక్షన్ గుర్తొస్తేనే రామాలయం గుర్తొస్తుందా? ఎలక్షన్ వస్తేనే హిందువులు పాకిస్తాను ముస్లింలు గుర్తొస్తారా? అంటే ఏమన్నట్టు? ఎన్ని రోజులు వాడుకుంటారు ఈ అంశాన్ని? పేదరికం లేదా? ఒక భారత రాజకీయ వేత్తగా భారత ప్రధానమంత్రి ఉండే వ్యక్తి దేశంలో ఉండే ప్రజలను విడదీసి మాట్లాడచ్చునా? హిందువులు ముస్లింలను మాట్లాడచ్చునా? ప్రశాంతంగా మంచిగా అన్ని మతాలు కలిసి జీవించే గడ్డ మన తెలంగాణ గడ్డ. ఏమైంది? మనకేమైనా బీమారి అయింది? ఇప్పుడు మంచిగా లేమా? మసీదుకి పోయేవాడు మసీదుకి పోతుండు, గుడికి పోయేవాడు గుడికి పోతుండు, చర్చికి పోయేవాడు చర్చికి పోతుండు, ఎవరి దండం వాడు పెట్టుకుంటుండు. మనకి ఎవరికి ఎందుకు ఎత్తిరాజు ఉండాలా? ఈ లంగ పంచాయతీలు ఎందుకు వెనకెత్తాయి? ఇవి కడుపు నింపుతాయా కాళ్ళు నింపుతాయా? ఈ పిచ్చి ఓవర్లో ఈ ప్రచార ఓవర్లో కొట్టుకొని పోవద్దు. వ్యక్తిగతంగా విమర్శలు చేసే ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్న కేసీఆర్ ప్రజా సమస్యలు పేదరికం మోదీకి పట్టదా అని నిలదీశారు. కాంగ్రెస్ భాజపా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే దశాబ్దాలుగా కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. సగం దేశం కరువుతో ఉంటది, సగం దేశం చీకట్లో ఉంటది. నేను పక్షోరినట్టు వస్తా ఉన్నా. దీని మీద కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. చంద్రశేఖరరావు ముక్కు పెద్దగా ఉన్నది. ఇవన్నా ముక్కు పెద్దగా ఉంటే నీకెందుకు, నా మూతి పెద్దగా ఉంటే నీకెందుకు? ఇదా మాట్లాడే ఒక ప్రధానమంత్రి? కేసీఆర్ జాతకం చూసుకుంటాడు, జ్యోతిష్యం నమ్ముతాడు, యాగం చేస్తాడు. నీ ముల్లేమని పోయిందా? నువ్వు కూడా వస్తే నీకింత తీర్థం ప్రసాదం పెడతాం. ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడతాడు చిల్లర మల్లర ప్రధానమంత్రి. ఇంత చిల్లర ప్రధానమంత్రి నిజంగా నేను చూడలే. ఇంత అధ్వానమైన ప్రధానమంత్రిని చూడలే. ప్రధానమంత్రి అంటే పాలసీ మాట్లాడాలి, ఒక విద్యా విధానం మాట్లాడు, వైద్యం మాట్లాడు. ఉన్నదానండి దేశంలో అందరికీ విద్య ఉందా? దేశంలో అందరికీ వైద్యం ఉందా? దేశంలో అందరికీ మంచినీళ్ళు ఉన్నాయా? దేశంలో అందరికీ సాగునీళ్ళు ఉన్నాయా? ఉండటానికి చిన్నదో పెద్ద కొంప ఉన్నదా? మౌలిక ప్రాథమిక అవసరాలు తీరినాయా? ఇవేవి మాట్లాడరు. అవకాశాలున్నాయి, నీళ్లు ఉన్నాయి వాడం, కరెంటు ఉన్నది వాడం. రాహుల్ గాంధీ అని అంటాడు ప్రధానమంత్రి చోరే. ప్రధానమంత్రి అంటాడు ఈ తల్లి కొడుకులు ఇద్దరు జమానత్ మీద తిరుగుతున్న వీళ్ళు ఎప్పుడు వేసినా వీళ్ళని జైలు అంటాడు. ఈ నాయకులైనా భారతదేశానికి కావాల్సింది. చైనా లాంటి దేశంలో స్త్రీ పురుషులు సమానంగా ఉద్యోగాలు చేస్తారన్న కేసీఆర్ మన దేశంలో మహిళలపై ఆంక్షలు కొనసాగటం అభివృద్ధి నిరోధకంగా మారిందన్నారు. అతివలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అభిలాషించిన ఆయన దేశం దశాదిశ మార్చడానికే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. 2001లో ఏదైతే అదైతే ఎవడో నడుము కట్టాలి, ఎక్కడో ఒక కేక పెట్టాలని చెప్పి ఈ జెండా ఎగిరేసి నేను కదిలినా. మొదట్లో నాతో చాలామంది రాలే, అవమానపరిచినారు, అవహేళన చేసినారు. కానీ ఒకరు జమై ఉద్యమం ఒక ఉప్పెనై ఇలా రాష్ట్రం తెచ్చుకున్నాం. అట్టనే నేను మీ బిడ్డగా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ భారతదేశం కూడా ఇట్లా వదిలిపెట్టకూడదు. భారతదేశం కూడా బాగుపడాలి. బాగుపడాలి నుంచే ఎక్కడి నుంచో ఒక ప్రారంభం కావాలి, ఎక్కడి నుంచో ఒక దిక్సూచి రావాలి, ఒక దిశ తీసుకుపోయే పద్ధతి రావాలి. దానికోసమే నేను ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావిస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా చాలా మందితో నేను మాట్లాడినా. బ్రహ్మాండంగా సెక్యులర్ భావాలతోని అన్ని మతాల ప్రజలను గౌరవప్రదంగా చూసుకునే భారతదేశం కావాలి. దానికోసం మీ దీవెన ఉంటే తెలంగాణలో 16 ఎంపీలు మనం గెలిస్తే నేషనల్ ఫ్రంట్లో మన బాధ్యత, మన పాత్ర బాగా పెరుగుతుంది. ఈ దేశానికి కూడా దశ చూపెట్టడానికి తెలంగాణ బిడ్డగా మీ బిడ్డగా నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తా. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఇవాల్టి వికారాబాద్ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోరుతూ సభ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఆదివారం స్థానిక నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సభ విజయవంతం చేసేలా శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.